ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క దినానికి ఇక సాయంత్రకాలము ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా యెషయా గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఆ వాక్యంలో ఇచ్చట రాజమార్గము ఏర్పడును, అది పవిత్ర మార్గము అనబడును అని ఉంటుంది. రాజమార్గము ఏర్పడును, పవిత్ర మార్గము అనబడును. ఈ రాజమార్గము అలాగే పవిత్ర మార్గము, ఈ రెండిట్లో ఏది గొప్పది అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మన యొక్క దైనందిన జీవితాల్లో ఇక వాక్యాన్ని మనం ఒకసారి అన్వయించుకుంటే, మన జీవితాల్లో మనం సాధించిన ప్రతి విధమైన విజయాన్ని బట్టి, అలాగే ఆర్థికపరమైన స్వతంత్రతను బట్టి మన యొక్క జీవితము రాజమార్గంలో వెళుతున్నట్టే మనకు అనిపిస్తుంది. అది ఈ లోకంలో మనం పడే శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, మనం చేసే పనిని బట్టి మనం ఈ లోకంలో రాజమార్గంలో మనం వెళుతున్నాము అని మనం అనుకోవచ్చు. కానీ ఇక పవిత్ర మార్గము అని అనబడును అనే మాట ఉంది. రాజమార్గము ఏర్పడును, పవిత్ర మార్గము అనబడును. మనం రాజమార్గము ఏర్పరచుకోవచ్చు మన కష్టం ద్వారా, మన యొక్క శ్రమ ద్వారా, మన యొక్క తెలివితో, మన యొక్క జ్ఞానముతో ఈ లోకంలో రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మన యొక్క జీవితంలో, మన యొక్క జీవన దారిలో మన యొక్క జీవితాన్ని పవిత్రమైన దారిగా మనం మార్చుకోవాలి అంటే, మన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో మనము అర్పించుకోవాలి. లేదంటే మన యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా మనం మార్చుకోవడం ద్వారా మన జీవితాలు పవిత్ర మార్గము కలిగిన జీవితాలుగా దేవుని చేత పిలువబడతాయి. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది, గమనించాల్సింది, ఏది గొప్పది? రాజమార్గము గొప్పదా, పవిత్ర మార్గము గొప్పదా అంటే, రాజమార్గము మన కష్టం ద్వారా మనము ఏర్పరచుకునేది, అది మనం సంపాదించుకోవచ్చు. కానీ పవిత్ర మార్గము అనేది మనం సంపాదించుకోలేం, ఎంత కష్టపడినా సంపాదించుకోలేం. అది దేవుని ద్వారా మన జీవితంలోనికి రావాల్సిందే. ఎంతోమంది గొప్పవాళ్ళు, ఆధ్యాత్మికంగా గొప్పవాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఆర్థికంగా గొప్పవాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే వారికి ఉన్న శక్తి ద్వారా గొప్పవాళ్ళు అనుకోవచ్చు. వారు రాజమార్గాల్లో నడుస్తారు, కానీ దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రము వారి జీవితాల్లో కనిపించవు. ఎందుకంటే వారి యొక్క రాజమార్గాన్ని, ఈ లోకంలో వారు పొందిన మార్గాన్ని దేవుని యొక్క కాళ్ళ దగ్గర లేకపోతే సన్నిధానంలో వారు అర్పించుకోరు. లేకపోతే దాన్ని తృణప్రాయంగా వారు దాన్ని విడిచిపెట్టి, ప్రభువా, ఇక రాజమార్గం కన్నా నీవు అనుగ్రహించే పవిత్ర మార్గమే గొప్పది అనే మాట వారి నుంచి రాదు, ఆలోచన వారిలో ఉండదు. కాబట్టి వారి యొక్క జీవితాలు ఎంత రాజమార్గంలో వెళ్ళినప్పటికీ ఆత్మీయంగా పవిత్ర మార్గంలోనికి వారు రాలేని స్థితిలో మనము ఉంటాం. కాబట్టి ప్రియమైన సంగమా, మన యొక్క జీవితాలు ఎంత గొప్పగా, ఎంత పేరు ప్రఖ్యాతులతో మనకి జీవితాలు ముందుకు నడిపించబడుతున్నాయి అనేది కాదు, కానీ మనకి జీవితాలు దేవుని చేత, దేవుడు ఇష్టపడే జీవితంగా మన యొక్క జీవితాలు ఉన్నాయా, దేవుడు మన జీవితాలని పవిత్రపరిచే జీవితాలుగా మన యొక్క జీవితాలు ఉన్నాయా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ వీడియో కూడా, ఇక వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే, పవిత్రమైన దారి అని ఈ యొక్క మెసేజ్కి టైటిల్. మరి దానికి యాప్ట్గా ఈ యొక్క వీడియో, రోడ్డు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంగమా, మనకి జీవన మరి దారిలో మనము ఈ లోకపు మరి లక్ష్యాలతోనే మనకి జీవితాలని మనము ఉరికించకుండా ఒక్కసారి మనము
దేవునికి ఇష్టమైన జీవితాలుగా, పవిత్రమైన జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా లేదా అని ఆలోచించుకోవాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి, దీవించి, కాచి, కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.